నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు సిద్ధమైన 9 మందిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో నిందితులకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు నిందితులు ఢిల్లీ ముంబై పంజాబ్ ప్రాంతాలకు చెందినవారని చెప్పారు వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారని అన్నారు వారి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు అణు కేంద్రాలు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు పవర్ ప్లాంట్ వంటి కీలక మౌలిక వసతులను ఈ ఉగ్రవాదులు టార్గెట్ చేశారని పోలీసులు తెలిపారు భద్రతా దళాలను కూడా వారు టార్గెట్ చేసే యోచనలో ఉన్నారని అన్నారు ఉగ్రముఖపై గత కొంతకాలంగా నిఘా పెట్టి తాజాగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు కుట్రలో పాక్ పాత్ర ఏ మేరకు ఉంది అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు నిధులు ఎవరు ఇస్తున్నారో ఈ ముఠాకు విదేశీ హ్యాండ్లర్లు ఎవరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు విజయంపై టీడీపీ జనరల్ సెక్రటరీలు జోనల్ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో మహానాడు కార్యక్రమ నిర్వహణ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు మహానాడును సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నేతలు కార్యకర్తలు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ సీనియర్ నేత బక్కని నరసింహులు చేసిన కొన్ని వ్యాఖ్యలు సరికావని ఎంతో చరిత్ర నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలుగువారు ఎక్కడున్నా తెలుగు జాతి ఒక్కటేనని ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని అన్నారు టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపైనని తెలంగాణలో ఇప్పటికే బలమైన క్యాడర్ ఉందని చెప్పారు టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం అభివృద్ధి బాటలు పడ్డాయని అన్నారు తెలంగాణలో ఉత్సాహంగా మహానాడు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు బాల్క సుమన్ నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎక్కడికి పారిపోలేదని తెలంగాణ భవన్లోనే ఉన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 250కి పైగా కేసులు పెట్టారని చెప్పారు కేతనపల్లి ఎన్నిక సమయంలోనూ తనను జైల్లో పెట్టారని ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఆయన అన్నారు తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ఊతమిచ్చేలా అత్యాధునిక ఎలక్ట్రిక్ విద్యుత్ బస్సును ఆమె స్వామివారికి కానుకగా సమర్పించారు దీంతోపాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నిర్వహణకు సుమారు 20 లక్షల విలువైన 15 యాపిల్ ట్యాబ్లను కూడా ఆమె టీటీడీకి విరాళంగా ఇచ్చారు ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సును తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దాత నిరాదాటియకు ఈ బస్సు తాళాలను యాపిల్ ట్యాబ్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అధికారికంగా అందించారు ఈ సందర్భంగా చైర్మన్ ఇతర అధికారులు దాతలతో కలిసి కొత్త బస్సులో ప్రయాణించి బస్సు సామర్థ్యాన్ని సౌకర్యాలను పరిశీలించారు మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జారంగే పాటిల్ మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంతర్వ్యాలీ సరతి గ్రామంలో మండు టెండల మధ్య ఆయన శనివారం దీక్షకు కూర్చున్నారు ఆయన చేసిన డిమాండ్లపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు సాగిస్తూ ఉండటంతో పాటు వాటికి సానుకూలంగా పరిశీలించగలమని శుక్రవారం రాత్రి హామీ ఇచ్చింది అయినప్పటికీ తమకిచ్చిన హామీల అమలులో ఎడతెరిపి లేకుండా జాప్యం జరుగుతూ వస్తోందంటూ ఆయన దీక్షకు దిగారు ఇప్పుడు సిసిసి కార్టూన్ తర్వాత సిసిసి రౌండప్ సిసిసి కార్టూన్ మీకు అందిస్తున్నవారు Welcome to Rajmahendri International School, where excellence begins. We just don't teach, we inspire. We just don't educate, we empower. Step into the world of learning with interactive panels and AC classroom. Designed for comfort and focus. We go beyond academics with self-discipline and yoga, building confidence. Explore innovation through our library, science lab, computer lab, and robotics lab. Every child is unique. Every dream matters. Here, learning goes beyond textbook with world-class infrastructure from sports excellence to cultural brilliance. Every child is encouraged to discover their true potential. Our spacious playground and exciting sports like rifle shooting, skating, archery, horse riding make every day adventurous. With safe AC bus facility, your child's journey is always comfortable. AC hostel facility available. For details, contact Rajmahendri International School. సిసిసి కార్టూన్ మీకు అందించిన వారు
రాజమహేంద్రి మహిళా కళాశాలలు మహిళలకు క్రమశిక్షణతో కూడిన అత్యుత్తమ విద్యను గత 3 దశాబ్దాలుగా అందిస్తూ డిగ్రీతో పాటు ఇంటిగ్రేటెడ్ జాబ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఏకైక మహిళా కళాశాల. లాబొరేటరీలు, లైబ్రరీ కలిగి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో మరియు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరీక్షల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలలు. రాజమహేంద్రి మహిళా కళాశాల యందు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు, డిగ్రీలో BBA, BCA గ్రూపులకు, BScలో మ్యాథమెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ గ్రూపులకు, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ గ్రూపులకు, MScలో కంప్యూటర్ సైన్స్ గ్రూపులకు అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ఉన్నత ఆశయాలతో మహిళలకు ఉత్తమ విద్యను క్రమశిక్షణతో అందిస్తున్న ఏకైక మహిళా కళాశాల. బస్ సౌకర్యం కలదు. విద్యార్థినులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాజమహేంద్రి మహిళా కళాశాలలు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక వీధి, కోకవరం బస్ స్టాండ్ వద్ద, రాజమహేంద్రవరం. ఫోన్ 08832472184. ఖరీఫ్కు మే 31 నుంచే సాగునీరు విడుదల చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దశలవారీగా సాగు, త్రాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 ఫసలి 1436 పంటలకు సాగునీరు అందించేందుకు మే 31 నుంచి ధవళేశ్వరం సరార్దర్ కాటన్ బ్యారేజ్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి IAB సమావేశంలో నిర్ణయించారు. కాలువల మరమ్మతుల పరిస్థితిని బట్టి దశలవారీగా నీటి విడుదల చేపట్టాలని తీర్మానించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశలవారీగా నీటి విడుదల చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కాలువల మరమ్మతు పనులు పూర్తి కాని నేపథ్యంలో నీటి విడుదల కొంతకాలం వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సమావేశంలో సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ గౌరవ ప్రజాప్రతినిధులు చేసిన సూచనలను, పనుల పురోగతి, సాంకేతిక అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. పనులు 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. ధవళేశ్వరం సరార్దర్ కాటన్ బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, బ్యారేజీ పరిరక్షణ చర్యల కోసం సుమారు 148 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు సమావేశం హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది. తదుపరి గోదావరి పరిరక్షణకు 100 కోట్ల నిధులిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సమావేశంలో ధన్యవాదాలు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి నది పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు 100 కోట్ల నిధులు విడుదల చేయడంపై సమావేశం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సాగునీటి పనులు వేగవంతం చేయాలని సూచనలు చేయడం మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతు నష్టపోకుండా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు గత ప్రభుత్వం ఏనాడు ఆలోచించినటువంటి సమయానికి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయటం, దానికి 24 గంటల లోపలనే వారి ఖాతాల్లోకి డబ్బును జమ చేయటం, ఇటువంటి అంశాల మీద కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ జిల్లాల్లో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు ఆనందంగా ఉన్నారు. వారు అమ్మినటువంటి ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లోకి డబ్బు రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. గత ప్రభుత్వ హయాంలో నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కూడా ఉన్నాయి. వారు దిగేటప్పుడు రమారమి 1600 కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయి వెళ్ళిపోతే కూడా ఈ ప్రభుత్వం ఆ బకాయిల్ని చెల్లించి రైతులకి అండగా నిలబడింది. అలా చూసుకున్నప్పుడు ఒక రైతుని సెంటర్ పాయింట్గా చేసుకుని ఆ రైతు యొక్క సంక్షేమాన్ని
సమగ్రంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి పూర్తి స్థాయిలో మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి నుంచి ఈ ఖరీఫ్ ప్రారంభం అవుతుంది కనుక రైతులందరూ కూడా వారి యొక్క నాట్లు వేసుకోవడం కానివ్వండి, పంట పండించుకోవడం కానీ బాగా జరగాలని, తద్వారా వారు సంక్షేమంగా ఉంటారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా ప్రతిపాదిత నిధులను ఒకే విడతలో విడుదల చేయించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కాలువల మరమ్మతు పనులు వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సాగునీటి సంఘాలకు మరింత బాధ్యతలు అప్పగించాలని కోరారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సాగునీటి విడుదల తేదీల నిర్ణయానికి ముందు ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవటం అవసరమని అన్నారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ సాగునీటి సలహా మండలి సమావేశాలను ముందస్తుగా నిర్వహించడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముసురుమెల్లి, భూపతిపాలెం, సూరంపాలెం ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సూరంపాలెం క్యాచ్మెంట్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అంతకుముందు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత సాగునీటి పనులకు ప్రాధాన్యమివ్వాలని చైర్మన్ కోరారు. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో సాగునీటి కొరత తలెత్తే పరిస్థితి లేదని తెలిపారు. మే 31 నుంచి సాగునీటి విడుదలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. అక్టోబర్ 31 వరకు సాగునీటి, త్రాగునీటి అవసరాలు తీర్చే క్రమంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గౌరవ ప్రజాప్రతినిధులకు ఇటువంటి సమావేశాల వివరాలు ముందుగా తెలియచేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, సాగునీటి సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్లు జి శ్రీనివాసరావు, యేసుబాబు, దేవప్రకాష్, కార్యనిర్వాహక ఇంజనీర్లు ఎస్పీ రాజేశ్వరరావు, శ్రీనివాస్, వివి రామకృష్ణ, కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మురుగునీటిని శుద్ధి చేసి ధవళేశ్వరం బ్యారేజ్ దిగువ లంకల్లో వదిలేలా ఒక డెడికేటెడ్ ఛానల్ నిర్మాణం అవసరమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రివ్యూ తర్వాత ఓ కదలిక వచ్చిందని సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఏపీ పేపర్ మిల్లు కాలుష్యం, రాజమండ్రి నగర రూరల్ కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం ప్రమాదకరంగా తయారైందని గోరంట్ల చెప్పారు. రాజమండ్రి మురుగునీరును శుద్ధి చేసి గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన లంకల్లో వదిలేలా ఒక డెడికేటెడ్ ఛానల్ నిర్మాణం అవసరమని అన్నారు. ఇందుకోసం 440 కోట్ల రూపాయలతో ప్రతిపాదన సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. కొన్ని ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేయాల్సి ఉందని, మురుగునీరును శుద్ధి చేసి బ్యారేజీ దిగువన వదిలితేనే కాలుష్యం నుంచి మోక్షం ఉంటుందని ఆయన చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించిన తర్వాత కాలుష్యం నియంత్రణపై ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. గోదావరిలో రాజమండ్రి మురుగునీరు కలవకుండా చూస్తేనే జలజీవన్ మిషన్లో రక్షిత మంచినీటిని ప్రజలకు అందించవచ్చని చెప్పారు. జలజీవన్ మిషన్లో చేపట్టే పథకానికి ఇచ్చిన ఇరిగేషన్ స్థలంపై కొందరు సొసైటీ పేరుతో కోర్టుకు వెళ్లారని, దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇంకిపోయేలా కనుక చేయగలిగితే ఫ్లడ్ టైంలో వెళ్తుంది. అది ట్రీటెడ్ వాటర్ అది కాలువలో కలవకుండా చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. దుర్గేష్ గారు మేమంతా కూడా మాట్లాడాం, కలెక్టర్ గారు అంతా కూడా దాని మీద ఎక్సైజ్ జరుగుతుంది. నిన్న మొన్న కూడా త్వరగా కేంద్రానికి పంపించాలని ఆలోచన ఉన్నాం. అట్లీస్ట్ ఇక్కడ దాకన్నా అసలు డెడికేటెడ్ ఛానల్ రావాలి. బరోడా ఛానల్ లాగా బరోడా ఛానల్ అని పెట్టారు గుజరాత్లో. దానివల్ల చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడ. మన దగ్గర కూడా ఒక డెడికేటెడ్ ఛానల్ అప్పుడు సముద్రం దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా. దాన్ని వర్కౌట్ చేస్తే ఏదైతే ఇండస్ట్రియల్ బెల్ట్ వస్తుంది, ఏడీబీ రోడ్డు, రైల్వే ట్రాక్, సామర్లకోట, వేమగిరి రోడ్ల మధ్యలో ఇండస్ట్రీ పెద్దాపురం నుంచి వచ్చే వాటన్నిటికీ అనుసంధానం కావాలంటే ఒక డెడికేటెడ్ ఛానల్ కావాలి. అది గతంలోనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇప్పుడు దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకించి దాని మీద దృష్టి సారిస్తాం కనుక అది చేయడానికి ప్రయత్నం చేద్దాం మన జిల్లాలో. అలాగే ఇప్పుడు రాజమండ్రి కాలుష్యం, పేపర్ మిల్ కాలుష్యం కన్నా రాజమండ్రి కాలుష్యం ప్రమాదకరం. ఇప్పుడు ఈ వ్యవహారాల ద్వారా బయటకు వచ్చాం. విద్యుత్ టవర్ల ఎత్తు పెంచి పునర్నిర్మించడంతో భూములిచ్చిన భూ యజమానులకు ప్రభుత్వం ధర కంటే 200% పరిహారం పెంచి ఇస్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జాయింట్ కలెక్టర్ వైఖోం నదియాదేవి చెప్పారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జాతీయ రహదారి వెంబడి విద్యుత్ టవర్ల ఎత్తు పెంచి పునర్నిర్మించడంలో భూములు ఇచ్చిన భూ యజమానులకు ప్రభుత్వం ధర కంటే 200% పరిహారం పెంచి ఎకరాకు 1 కోటి చొప్పున సెంటు భూమి ఖరీదు లక్షగా నిర్ణయించి ఇవ్వనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి వెల్లడించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ జాతీయ రహదారులు ట్రాన్స్కో అధికారులు భూములిచ్చిన భూ యాజమాన్యాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన భూ యాజమాన్యాలకు నష్టపరిహారాలు అందించే అంశంపై సంప్రదింపులు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోనసీమ జిల్లా పరిధిలోని 216 జాతీయ రహదారి వెంబడి రాజోలు మరియు మామిడికుదురు మండలాలలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను పునర్నిర్మించేందుకు జిల్లా పరిపాలన, రక్షణ, భద్రతా అంశాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 6 మీటర్ల ఎత్తులో ఉన్న 130 kV విద్యుత్ లైన్లకు సంబంధించిన 8 టవర్ల ఎత్తును 12 మీటర్లకు పెంచేలా నూతన టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ట్రాన్స్కో ప్రతినిధులు భూ యజమానులతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రజా భద్రత, ప్రాంతీయ ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. 216 జాతీయ రహదారి విస్తరణ, ఆధునీకరణ పనుల్లో భాగంగా రాజోలు, మామిడికుదురు మండలాల పరిధిలో కేవలం 6 మీటర్ల ఎత్తులో ఉన్న 130 kV విద్యుత్ లైన్లు భవిష్యత్తులో ప్రజల భద్రతకు, రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆయా ప్రాంతాల్లోని 8 విద్యుత్ టవర్లను తొలగించి వాటి స్థానంలో 12 మీటర్ల ఎత్తుగల నూతన టవర్లను నిర్మించాల్సి ఉందని, ఈ నూతన టవర్లకు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ విషయంలో భూములు కోల్పోతున్న రైతులకు, యజమానులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరించి ఎకరం విలువను 1 కోటి రూపాయలకు పెంచుతూ సెంటు ధర లక్షగా నిర్ణయించడం జరిగిందని చెప్పారు. భూ యజమానుల ప్రయోజనాలను కాపాడాలనే సంకల్పంతో సెంటు ధరకి లక్షగా నిర్ణయించి ఇచ్చేందుకు సంప్రదింపుల కమిటీ ద్వారా నిర్ణయించడమైందని చెప్పారు. జాతీయ రహదారుల సంస్థ, ట్రాన్స్కో అధికారులు సమన్వయంతో వ్యవహరించి భూ యజమానులకు చెల్లించాల్సిన పరిహార ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేయాలని జాతీయ రహదారుల డివిజన్లో ఇంజనీర్ నిక్కిని ఆదేశించారు. అభివృద్ధి పనులకు భూ యజమానులు సైతం సానుకూలంగా స్పందించి సహకరించాలని ఆమె కోరారు. ఈ ప్రాజెక్టును నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేసి ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా భద్రతను మెరుగుపరచడమే జిల్లా యంత్రాంగాలకు ప్రధాన లక్ష్యమని చెప్పారు. టవర్ల ఏర్పాటుకు ఉపయోగించిన స్థలానికే కాక వైర్ల వెంబడి ఉన్న కారిడార్లు కూడా చెట్టు, పంట నష్టానికి పరిహారాలు అందించడం జరుగుతుందని అన్నారు. భూ ఆధారిత రైతు కుటుంబాల హక్కులు పరిరక్షిస్తూ అన్ని రకాల చట్టాలు, న్యాయపరమైన ప్రక్రియలను పాటిస్తూ పారదర్శకంగా పనిచేసి భూ యాజమాన్యాలకు తగిన పరిహారం సమయంలో అందించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియ ఈ ప్రాంత అభివృద్ధికి, రహదారి భద్రతకు, విద్యుత్ సరఫరా సామర్థ్యానికి కీలకమైనదని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు తమ పొలాలలో విద్యుత్ లైన్ల మధ్యలో వెడుతోందని, ఒక పక్కకు మార్చాలని కోరగా సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలపై తగు చర్యలు గైకొనడం జరుగుతుందని చెప్పారు. టవర్ల ఏర్పాటుకు 39 సెంట్ల భూమిని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆర్డీఓ జీమమ్మి, జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో ఈ శ్రీనివాసరావు, భూసేకరణ సెక్షన్ సూపరింటెండెంట్ సుబ్బరాజు, రాజోలు తహసీల్దార్ భాస్కర్రావు, మామిడికుదురు ఉప తహసీల్దార్ అబ్రహం, సంబంధిత మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, భూములు కోల్పోతున్న రైతులు, యజమానులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు పార్కులో సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో నిర్వహించారు. సంఘ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యదర్శి మహంతి లక్ష్మణరావు అతిథులను ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా డెల్టా ఆసుపత్రి రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ శివదివ్య పాల్గొని క్యాన్సర్కు సంబంధించిన సూచనలు, సలహాలు వివరించారు. ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు, కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్ చూడబడుతున్నాయని పీఆర్ఓ దొరబాబు చెప్పారు. 2026 మే నెలలో 20 మంది వివిధ తేదీల్లో జన్మించిన వారికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయని, వారితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్ ప్యాకెట్లు అందించారు. 2026 మే నెలలో 20 మంది వివిధ తేదీల్లో జన్మించిన వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపి వారితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్ ప్యాకెట్లు అందించారు. నేతి అనంతలక్ష్మి, ఎం చంద్రరావు, మన్య వెంకట సూర్యనారాయణ, భాగవతుల నాగసుందరబాబు, చిరువూరి వెంకటశాస్త్రి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాసాని శంకర్రావు, జామిశెట్టి అప్పాజీ, రేలంగి సూర్యభాస్కర్రావు, దేశిరెడ్డి బలరాం నాయుడు, మట్టా రామ్మూర్తి, బి కామేశ్వరరావు, కొప్పాడ రామచంద్రరావు, బొంతు నాగముత్యం, చింతా బాపూజీ, పివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీకి, ట్రీట్మెంట్స్కి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్నీ ఇచ్చినప్పుడు డెఫినెట్గా 100% క్యూర్ చేసుకునే క్యాన్సర్స్ కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు అర్లీ సర్వైకల్ క్యాన్సర్, ఆడవాళ్ళ సహజంగా చూసుకునే గర్భాశయ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో మొదటి దశలో, రెండో దశలో మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ కానీ తీసుకోగలిగితే
ఇప్పటికీ మా దగ్గరికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా క్యాన్సర్ ఫ్రీగా ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో అలాగా మీకు తెలిసిన ఈ అవేర్నెస్ని మీ ఫ్యామిలీ వాళ్ళతో పంచుకోండి. ఎవరికైనా యూజ్ అయింది అంటే డెఫినెట్లీ విల్ బీ హ్యాపీ. సో యూ కెన్ సేవ్ 1 పేషెంట్ 1 ఫ్యామిలీ. సో డెఫినెట్లీ ఓకే. సో స్టే హెల్తీ, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాపు నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి సిటీ జనసేన కార్యాలయంలో కాపు నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బైబిడి ప్రసాద్ మాట్లాడారు. దాసరి రాము అనే వ్యక్తి కులాల మధ్య చిచ్చుపెట్టి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలన్న దురాచలతో చూస్తున్నారని, కాపు చేసి నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్న దాసరి రాముకు ఏనాడైనా కాపుల కోసం ఏమైనా చేశారా అని, ఇప్పుడు పదవి ఇవ్వలేదనే అక్కసుతో పవన్ కళ్యాణ్ విమర్శించడం తగదని చెప్పారు. మరోసారి ఇలా జరిగితే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. చందాసత్రం డైరెక్టర్ ఆలాటి రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని వ్యక్తిని ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని, రాష్ట్ర శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి అని చెప్పారు. విన్నావాసు మాట్లాడుతూ కాపు సంఘ నాయకుడిగా చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్పై తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రానికి కేంద్రానికి ఎంతో సహకారిగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని చెప్పారు. కార్యక్రమంలో హితకారిణి సమాజం డైరెక్టర్ గుండం శ్యామ్, సిటీ కార్యదర్శి పని గుండం ప్రసాద్, రొక్కం బాలకృష్ణ, సుంకర జనార్దన్, కేసీఆర్ తదితరులు పాల్గొన్నారు. కులం కాపులు పెద్దన్న పాత్ర వహించమన్నాడు పవన్ కళ్యాణ్. పెద్దన్న పాత్ర అంటే ఏంటి? గొడవలు చేయమనా, కొట్లాటలు రక్తపాతం వెళ్ళమని చెప్పాడు ఆయన? కాదు కదా. ఏం చెప్తాడు ఆయన? పెద్దన్న పాత్ర అంటే మనకు ఒక హోదా ఉందో, గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబంలో ఉన్నాం, మనం ఈ చిన్న కులాలు ఇతర కులస్తులు అందరిని కూడా ఐక్యతగా చేసుకుని ముందుకు వెళ్దామని చెప్పాడు ఆయన. అది మానేసి పలానా ఊర్లో కాపులు కొట్టేశారు, పలానా ఊర్లో అక్కడ వ్యక్తిగత కక్షలతో చంపుకున్నారు అక్కడ. ఆ విషయం దాసరాముకు తెలియదేమో, మాకు అన్నీ తెలుసు. మీరు కూడా గమనించండి. మీరు చేతనైతే పవన్ కళ్యాణ్కి సాయం చేయండి, లేదా కాముగా ఉండండి. పక్క వాళ్ళ మీద రాయలేకండి, వేస్తే తట్టుకోలేరు. పక్క వాళ్ళ మీద రాయలేదని తట్టుకోలేనప్పుడు గొప్ప మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఒప్పుకుంటారండి? మీరు గమనించుకోండి, మీకున్న గౌరవం తగ్గించుకోకండి. ఏ రోజు కూడా మిమ్మల్ని మేము గౌరవించుకున్నాం. మీరు జేఏసీ నాయకులు జేఏసీ నాయకులు జేఏసీ నాయకులు అంటారు. జాయింట్ యాక్షన్ కమిటీలో 11 మంది పేరు చెప్పండి. హెల్త్ కంప్లైంట్లు ఏమి ఉండకూడదు, పొల్యూషన్ కంట్రోల్ అన్నీ చూసుకోవాలని చెప్పి అన్నీ చేసుకుని వెళ్తుంటే దాన్ని విమర్శిస్తారు. ఓ పార్టీకి ఆయనంత వర్క్ చేస్తుంటే దాన్ని విమర్శిస్తారు కులాల పరంగా. ఇది మళ్ళీ ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదు. ఇది రిపీట్ అయితే మట్టుకి జనసేనలో కాపులు అంటే సత్తా ఏటో ఈసారి చూస్తారు. ఇప్పుడున్న మేము అప్పటికప్పుడు 10 నిమిషాల ముందు అనుకుంటే రాజమండ్రి 10 మంది ఎంతమంది వచ్చారు. ఇంకా స్టేట్లో మొత్తం కాపులందరూ వస్తే మీరు అందరూ ఏమవుతారో ఒకసారి తెలుసుకోండి. ఖబర్దార్. జై జనసేన. ఆహ్లాదకరంగా పార్కుల అభివృద్ధి చేస్తామని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందించేలా మున్సిపల్ పరిధిలోని పార్కుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శనివారం ఉదయం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్యాకేజీ 3లోని పార్కులను పరిశీలించారు. సింహాచల నగర్ పార్క్, గాంధీపురం 4లోని పార్కు, సుబ్బారావు పార్క్, నారాయణపురం మున్సిపల్ పార్క్, ఆవాస పార్క్, జనార్దన్ నగర్ పార్కులను సందర్శించి ప్రణాళికాబద్ధంగా ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేశారు. ఎక్కువ మంది వాకింగ్ చేయడానికి అనుకూలంగా, ఇతరులను దాటుకుని వెళ్లడానికి తగినంత స్థలం ఉండేలా వాకింగ్ ట్రాక్లను విశాలంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి పార్కులోనూ కనీస వసతులు ఉండేలా చూడాలని, త్రాగునీరు, టాయిలెట్లు, లైటింగ్, ప్రహారీ, గేటు, సేద తీరడానికి బెంచీలు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ ఉండేలా చూడాలని చెప్పారు. అలాగే పార్కు విస్తీర్ణం, అనుకూలతలను బట్టి షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, జిమ్ పరికరాలు, పిల్లల ఆట పరికరాలు వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు. రాత్రి వేళల్లో పార్కు సురక్షితంగా ఉండేందుకు విద్యుత్ దీపాలు ఉండాలని చెప్పారు. అదేవిధంగా ప్రజలను భాగస్వాములను చేసి పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఈఈ మాధవి, ఏడీహెచ్ అనిత, ఏఈ సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురిని ఘనంగా సత్కరించారు.
జాంపేటలో గల ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షులు లంకపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం ఆర్వీఏఈ కార్యక్రమంలో తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని గుర్తించి విశిష్ట పురస్కారాలతో సత్కరించడం మంచి సాంప్రదాయమని అన్నారు. రోటరీ వొకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ సుంకర నాగేంద్ర కిషోర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరిస్తోందని చెప్పారు. 2025-26 సంవత్సరానికి 31 మందికి ఈరోజు రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరిస్తున్నామని తెలిపారు. రోటరీ క్లబ్ గత జిల్లా గవర్నర్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎస్వి భాస్కర్ రామ్ ముఖ్య అతిథి నున్న తిరుమలరావును జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షులు లంకపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి దీపిక, అసిస్టెంట్ గవర్నర్ పివిఎస్ కృష్ణారావు తదితర సభ్యులు పాల్గొన్నారు. అంటే జనరల్గా నేను బయటికి రాను, ఎందుకంటే తెలుసు కదండి మాకు ఎక్కువ మంది పిల్లలండి, ఎక్కువ మంది పిల్లలు కలిగిన వాళ్ళం కాబట్టి ఆ వదిలి రావాలంటే ఇబ్బంది, అందుకని చెప్పేసి రాము అలాంటిది నాకు అనిపించింది. ఒకసారి చూద్దాము అసలు రోటరీ అంటే ఏంటో చూద్దామని చెప్పి ఐ సెడ్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రముఖులంతా కూడా ఈ క్లబ్లో మెంబర్స్గా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమం పర్టికులర్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అలాగే ప్రైవేట్ కూడా ఉన్నట్టున్నాయి. ఈ వొకేషనల్ ప్రొఫెషనల్ అవార్డ్స్ అని చెప్పేసి అన్నారు. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరెవరైతే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు, అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీని బట్టి వాటిని బట్టి డిపార్ట్మెంట్స్ ఫైనలైజ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐ థింక్ ఈరోజు ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్లీజ్డ్ టు కంగ్రాచులేట్ ఆల్ ద పర్సన్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ అవార్డ్. రోటరీ వల్ల ఒక పురస్కారం అందుకోవట్లేదు, మీరు సంఘంలో ఒక మంచి మనిషిగా, ఒక విలువలతో ఉన్న మనిషిగా, ఒక నిబద్ధతతో పనిచేసే అధికారిగా మీరందరూ పేరు తెచ్చుకుంటున్నారు. దానికి ఈ రోటరీ క్లబ్బు, ఈ సంఘం అంతా కూడా మీకు కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడ మిమ్మల్ని పిలిచింది. ఈ రోజున ఈ కార్యక్రమం సజావుగా నడవాలని చెప్పి వొకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ అయిన సుంకర్ నాగేంద్ర కిషోర్ గారు దీంట్లో చాలా కష్టపడి ఉంటారని నమ్ముతూ మిగతా కార్యక్రమాన్ని అంతటినీ కూడా చాలా దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించి 30 ఉద్యోగస్తులు వాటి అవార్డు అందజేయడం చాలా హ్యాపీగా ఉంది. మీ పేరు ప్రతిపాదించి ఈ ఆఫీసులో గల నెల రోజుల నుంచి ఎన్నో పనులు ఉన్న మాకు సాయం చేసి డైరెక్టర్ వొకేషనల్ సర్వీస్ గల సుంకర్ నాగేంద్ర కిషోర్ గారు, మరి చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, హోటలియర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఫీల్డ్లోనూ వాళ్ళ చాకచక్యంగా నిష్ణాతులైన వాళ్ళు. వీళ్ళందరూ కలిపి అంకిత భావంతో ఎంత యూనిటీ డైవర్సిటీ విభిన్న ప్రవృత్తులున్న మేమందరం ఏకత్వం ఏంటంటే సర్వీస్ ఏమో సార్ సర్వీసే దీంట్లో దృక్పథంతో మేమన్నా ఇవాళ రోటరీ ఎవెన్యూస్లో భాగంగా మీకు సోర్వేటర్స్ చెప్పారు ఏంటంటే దాని ఒక మీ నిబద్ధతని ఎథికల్ వాల్యూస్ తెలియజేస్తే రోటరీ 7 ఎవెన్యూస్ ఆఫ్ సర్వీస్. అట్లాగే ఆయన చాలా లెక్చర్స్ ఇచ్చారు టాక్సేషన్ అండ్ ఆడిట్ మీద, చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ ఆఫ్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్. తర్వాత ఆయన ఏ పని చేసినా కూడా చాలా ఎక్సలెన్స్ చేస్తారని కొన్ని ఉదాహరణలు ఏంటంటే ఈజ్ మేజర్ డోనర్ ఫర్ శ్రీ త్యాగరాజ నారాయణ సేవా సమితి రాజమండ్రి. ఆయన ప్రాజెక్ట్ చైర్మన్ కూడా ఉన్నారు. ఆడిటోరియం ప్రాజెక్ట్ 800 మెంబర్స్ సీటు కెపాసిటీతో కన్స్ట్రక్ట్ చేశారు.
దామెర్ల రామారావు ప్రభుత్వ ఆర్ట్స్ గ్యాలరీలో ఉచిత చిత్రలేఖన వేసవి శిక్షణా తరగతులు ముగిశాయి. మనం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న దామెర్ల రామారావు ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీలో ఉచిత చిత్రలేఖన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన చిన్నారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు సర్టిఫికెట్లు, మెడల్స్ అందించారు. అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి ఇజ్జన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో నెల రోజుల పాటు విద్యార్థులకు చిత్రకళలో శిక్షణనిచ్చి వారికి బహుమతులు అందించామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాదేటి రవిప్రకాష్, తారా నగేష్ దామెర్ల రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ట్ గ్యాలరీ కేర్ టేకర్ ఎంపీ గౌరీ, ఆర్ట్ గ్యాలరీ రిటైర్డ్ సిబ్బంది పి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వేసవి చిత్రలేఖన తరగతులు ఈరోజుతో ముగిశాయి. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ద్వారా ప్రతి సంవత్సరం ఈ ఉచిత వేసవి చిత్రలేఖన తరగతులు జరిగించబడుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 1 నుంచి మే 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడికి అనేక మంది చిన్నారులు ఇక్కడికి పాల్గొనడం జరిగింది. అందులో పాల్గొన్న వారికి లోయర్, జూనియర్, సీనియర్ ఇట్లా 3 విభాగాల్లో వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా చాలా సంతోషంగా ఇందులో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. బడి పిలుస్తోంది స్పెషల్ డ్రైవ్లో 14 మంది విద్యార్థులు ప్రభుత్వ బడిలో చేరారు. 2026-27 విద్యా సంవత్సరానికి ముందస్తుగా అమలు చేసిన ప్రణాళిక విజయవంతమైందని జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు అన్నారు. స్థానిక లక్ష్మీవారపేటలో ఈ ఉదయం 5 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మెగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. లక్ష్మీవారపేట, కోర్లమ్మపేట, దేవిచౌక్ పాఠశాల ఆవాస ప్రాంతాలలో తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి విద్యార్థులను బడికి చేర్పించారు. ఈ రోజు డ్రైవ్లో 3 విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరినట్టు, మొత్తం 14 అడ్మిషన్స్ జరిగినట్టు డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎంఈఓ ఎం సుబ్రహ్మణ్యం, ఎంఈఓ 2 రమారజని, సెయింట్ జాన్స్ రివర్డేల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్, ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యేశ్వరి, లోధరన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామ్ హసీన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.